కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సమావేశాల్లో ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఒక కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది. అంటే కిలో నాటుకోడి ధర 500 రూపాయలు పెరిగింది, దాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి అన్నట్టుగా కూడా అడిగినట్టుగా సమాధానం. దానికి సమాధానం మటనే 900 ఉందని చెప్పేసి లలన్ సింగ్ అని చెప్పేసి ఒక మంత్రి కూడా సమాధానం ఇచ్చారు. అంటే ఈ కోడి విషయాన్ని, అంటే నాటుకోడి విషయానికి సంబంధించి ఆయన ఎందుకు ఆ ప్రస్తావన తీసుకురావడం జరిగింది? అసలు ఆ అంశం అక్కడ ప్రస్తావించాల్సినంత అవసరం ఉందంటారు? అసలు ఏం మాట్లాడుతున్నారో బ్రెయిన్ దొబ్బింది. కోళ్ళు గురించి ఏంది, ఇడు పిచ్చోడు. అసలు మిథున్ రెడ్డికి బ్రెయిన్ జైలుకు పోయిన తర్వాత అవినాష్ రెడ్డికి కంప్లీట్ చిప్పు దొబ్బేసింది. ఏం మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. పార్లమెంటు సభ్యుడు కోళ్ళు గురించి, కుక్కల గురించి, కుందేళ్ళు పిల్లల గురించి, బాతుల గురించి, పక్షుల గురించి ఇక మాట్లాడేది. బతికున్నటువంటి మానవులు ఓట్లు వేసిన వాళ్ళ గురించి ఆ విషయం గురించి మాట్లాడాలి. కానీ ఇతనికి నాటుకోడి అంటే బాగా ఇష్టమేమో. నాటుకోడి గురించి 24 గంటలు నాటుకోడి గారెలు పులుసు తింటుంటాడేమో. ఆపాయా నీ సొల్లు అవినాష్ రెడ్డి. ఎందుకు అసలు నువ్వు అసలు మీ బాబాయిని చంపిన దాంట్లో ముద్దాయిగా ఉన్నావు, నీ తండ్రి జైలుకి వెళ్ళాడు, మీ కుటుంబం మొత్తం కూడా హత్యలు చేసేటువంటి కుటుంబంలా తయారైంది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి ఏం కేటాయించారు? పోలవరం గురించి మాట్లాడు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ అమరావతి గురించి మాట్లాడు, మనకు రావాల్సినటువంటి కేంద్ర గ్రాంట్స్ గురించి మాట్లాడు, పెట్రోకెమిక్ ప్రాజెక్టు గురించి మాట్లాడు, లేకపోతే మన ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి 6,65,00,000 రూపాయలు ఏదైతే డేటాబేస్ కానీ అన్ని విశాఖపట్నంలో మంచి మంచి ఎంటర్ప్రైన్యూర్స్ వచ్చి అక్కడ కార్యక్రమాలు తీసుకొని ప్రారంభించేటువంటి కార్యక్రమాల గురించి మాట్లాడు, ఎకో సిస్టమ్ గురించి మాట్లాడు, అయ్యే గురించి మాట్లాడు, రాష్ట్రానికి వచ్చినటువంటి స్పీడు రైల్స్ గురించి మాట్లాడు, మెట్రో ట్రైన్స్ గురించి మాట్లాడు, కారిడార్ గురించి మాట్లాడు, ఇక్కడి నుంచి కనెక్టివిటీ వెళ్ళేటువంటి స్పీడు ట్రైన్స్ దానికి ఎంత 2,00,000 కోట్లు కేటాయించారు. వాటిని అప్రిషియేట్ చేస్తా, ఎప్పుడు చేస్తారు, వాటి అనేది డిపిఆర్లు ఏంటి, హైదరాబాద్ నుంచి విజయవాడ దాకా కనెక్టివిటీ ఏంటి, ఇక్కడి నుంచి బెంగళూరు కనెక్టివిటీ ఏంటి, వీటన్నిటి గురించి మాట్లాడే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను శరవేగంగా అడుగులు ముందుకేసేటువంటి కార్యక్రమాన్ని మీరు ప్రతిపక్షంగా ఉండి మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో మీరు అసలు దేని గురించి మాట్లాడుతున్నారు? మీరు జైళ్ళకి వెళ్ళటమే హ్యాబిచ్యువల్ క్రిమినల్స్. అసలు మీ గురించి మాట్లాడటం కూడా వేస్ట్ అనిపిస్తూ ఉంది నాకు. అసలు ప్రజాస్వామ్యంలో అసలు మీరు ఎట్ట నాయకులు అయ్యారు, మీకు ఎట్ట ఓట్లు వేస్తున్నారు ప్రజలంతా కూడా. కడప ఫ్రాక్షనిజంలో మీరు పులివెందల ఒక్క సైడ్ వేసుకొని మీరు గుద్దుకొని ఓట్లు ముక్తకంఠంగా వాళ్ళకి ఓట్లేసి గెలిపించడం అనేది అక్కడున్న ప్రజల అభిష్టం. అది దాన్ని మీరు ఎలా తప్పుపడతారు? ప్రజల అభిష్టం కాదండి, ప్రజల్ని మీరు మభ్యపెట్టి వాళ్ళందరినీ కూడా తాయిలాలిచ్చి ఒక కుటుంబ నియంత పాలన కింద అక్కడ పెట్టుకొని మీ చెప్పు చేతుల్లో వాళ్ళ భయభ్రాంతులను చేసి మీరే దేవుళ్ళగా అక్కడ సమాజంలో మీ కుటుంబమే రాజకీయంగా ఎదగటం కోసం ఒక సామాన్యుడిని అక్కడ రాజకీయ నాయకులు కాలేకపోతున్నారే, వీళ్ళకి బానిసలుగా ఉంటున్నారే. వీళ్ళే ఎందుకు ఉండాలి? ఈ కుటుంబమే వేరే వాళ్ళని కూడా పెట్టచ్చు కదా, వేరే వాళ్ళని కూడా తయారు చేయొచ్చు కదా. అంటే పులివెందులలో డెమోక్రసీ లేదు, సేవ్ డెమోక్రసీ అని పులివెందులు అరవాల. ఈసారి పులివెందులలో పోటీ చేయమనండి, బోర్డు తిప్పేస్తారు.